వెల్కమ్ బ్యాక్ టు అద్వా బై రాధిక. ఈరోజు వీడియోలో కంఫర్టర్స్ పెడుతున్నానండి. ఇంతకు ముందు మనం కిడ్స్ కంఫర్టర్స్ చూపించాము. ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళు కప్పుకునే కంఫర్టర్స్ చూపిస్తున్నానండి. అయితే రెండిటికి సైజులో డిఫరెన్స్ లేదు. 5x7 ఫీట్ ఉంటాయి. అవి అంతే, ఇవి అంతే. మనకి తేడా ఎక్కడ వస్తుందంటే డిజైన్స్లో. పిల్లలకేమో బొమ్మలు, కార్టూన్స్ అలాంటి డిజైన్స్ వచ్చాయి. ఇవేమో కొంచెం ఫ్లోరల్, జామెట్రికల్ అలా వస్తాయండి. వాటిలాగానే ఇవి కూడా మల్టీ లేయర్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ని మల్టీ లేయర్స్లో తీసుకుని ఇట్లా చుట్టూ పైపింగ్ చేస్తారు. బందోబస్తుగా ఉంటుందండి పైపింగ్ అయితే. మీరు మెషిన్ వాష్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా పాడవు. కాకపోతే మెషిన్ వాష్ చేసేటప్పుడు ఒక్క జాగ్రత్త ఏంటంటే ఓన్లీ కంఫర్టర్సే వేసుకోండి. వీటితో పాటు గ్లౌజులు ఇంకా అలాంటివి ఏదైనా వేసినప్పుడు వాటికి ఉండే హుక్కులు కానీ అట్లా ఇలాంటి థ్రెడ్కి ఒక్క దగ్గర పట్టుకుంది అనుకోండి మొత్తం ఊడొచ్చేసే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఓన్లీ కంఫర్టర్స్ వేస్తే అసలు ఎన్ని సంవత్సరాలు వాడినా పాడవు. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంత నమ్మకంగా చెప్తున్నాను. చక్కటి లైట్ కలర్స్లో రకరకాల డిజైన్లతో వచ్చేసాయి. మరి జామెట్రికల్ ఎలా ఉన్నాయి, ఫ్లోరల్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది 1 by 1 చూసేద్దాం. క్రీము, బ్లాక్, గ్రే కాంబినేషన్లో ఈ కంఫర్టర్ వస్తుందండి. డిజైన్ అయితే ఇది అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. సైజ్ వచ్చేసి 5x7 అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ కిడ్స్ కంఫర్టర్స్ తీసుకున్న వారు మీకు ఐడియా ఉంది కదా క్వాలిటీ. అదే క్వాలిటీలో ఈ అడల్ట్ కంఫర్టర్స్ కూడా వస్తాయండి. రెండో వైపున డిజైన్ ఇలా ఉంటుంది. అలాగే ఇదే డిజైన్తో 4 వైపులా పైపింగ్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి వైట్ లేదా లైట్ క్రీమ్ కలర్ అని చెప్పొచ్చండి. దానిపైన వెరీ లైట్ గ్రీన్ కలర్తో ఈ మోటివ్స్ డిజైన్ అనేది వస్తుందండి. మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. రెండో వైపు ఇది లోపల వైపు అని చెప్పట్లేదండి. రెండు వైపులా పైపింగ్ ఉంటుంది. దీనికి తిరగా బోర్లా ఏమి ఉండదు, ఎటైనా కప్పుకోవచ్చు. రెండో వైపు ఇలా గ్రీన్ కలర్ డిజైన్ వస్తుంది. ఇదే కలర్ ఫ్యాబ్రిక్తో పైపింగ్ కూడా 4 వైపులా వస్తుందండి. జామెట్రికల్ ప్యాటర్న్లో ఇది వస్తుందండి. కలర్ వచ్చేసి కొంచెం ఎట్లా చెప్పాలి, డస్టీ పింక్ లాగా అలా ఉంటుందండి. మధ్యలో అంతా కూడా జామెట్రికల్ డిజైన్ వచ్చింది ఒక సైడు. రెండో సైడ్ కూడా జామెట్రికల్ డిజైనే వస్తుందండి. ఈ డిజైన్తో 4 వైపులా పైపింగ్ వస్తుంది. సైజ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. వెడల్పు 5 అడుగులు ఉంటుంది, పొడవు 7 అడుగులు ఉంటుంది. కొంచెం లైలాక్ పింక్, మావు కలరు ఆ షేడ్లో వైట్ కాంబినేషన్లో ఈ కంఫర్టర్ వస్తుందండి. ఒక సైడ్ అంతా ఇలా డిజైన్ వచ్చింది. రెండో వైపు వైట్ పైన వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ మావు కలర్ పైన వైట్తో, వెనక వైపు ఏమో వైట్ పైన మావు కలర్తో డిజైన్ వస్తుంది. కొంచెం ఫ్లోరల్ ప్యాటర్న్లోనే ఉంటుందండి ఇది. లోపల వైపు అంటే లోపలని కాదు, రెండో వైపు ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్తో 4 వైపులా కూడా పైపింగ్ వస్తుంది. వైట్కి ఇది కూడా కొంచెం డస్టీ కలర్తోనే కాంబినేషన్ వస్తుందండి. ఇదిగోండి, ఇదంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్లో డిజైన్ ఉంటుంది ఒకవైపు. రెండో వైపు కూడా జామెట్రికల్ ప్యాటర్న్లోనే లైట్ కలర్ మీద డార్క్తో ఒక సైడు, డార్క్ కలర్ మీద లైట్ కలర్తో ఒక సైడు వస్తుంది. 4 వైపులా పైపింగ్ ఏమో ఈ కలర్లో క్లాత్ వేశారు. మావు కలర్కి వైట్ కాంబినేషన్ అండి. ఇదంతా కూడా జామెట్రికల్ డిజైన్ పైన మళ్ళీ ఆకులతో డిజైన్ వచ్చింది. ఒక సైడ్ ఈ విధంగా ఉంది, రెండో సైడు వైట్ పైన మావు కలర్తో వస్తుందండి. అదే ఫ్యాబ్రిక్తో 4 వైపులా పైపింగ్ వస్తుంది. ఇది కూడా వైట్కి డస్టీ పింక్ కాంబినేషన్లో మోటివ్స్ డిజైన్తో వస్తుందండి. ఒక సైడ్ అంతా ఇలా బిగ్ మోటివ్స్ వచ్చాయి వైట్ మీద పింక్తో. రెండో వైపు వచ్చేసి ఇదిగోండి ఇలా చిన్న ప్రింట్ వచ్చింది. ఇదే ప్రింట్ క్లాత్ తీసుకొని 4 వైపులా కూడా పైపింగ్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, సైజ్ వచ్చేసి వెడల్పు 5 అడుగులు, పొడవు 7 అడుగులు ఉంటాయి. ఇవి సింగిల్ కంఫర్టర్స్. ఒక పర్సన్ కప్పుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. హెవీ పర్సనాలిటీ ఉన్నా కూడా మంచిగా వస్తాయండి. వైట్ పైన బ్లూతో ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందండి. ఒక సైడ్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఉంటుంది. సెకండ్ సైడ్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో డిజైన్ వచ్చిందండి. ఇది కూడా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లోనే వస్తుంది. ఇదే ఫ్యాబ్రిక్తో 4 వైపులా పైపింగ్ కూడా వస్తుంది. లైట్ గ్రే కలరు వైట్ కాంబినేషన్లో ఈ కంఫర్టర్ వస్తుందండి. ఇటువైపు అంతా అంటే ఒక సైడ్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. గ్రే కలర్ పైన వైట్తో చక్కగా క్రీపర్స్ లాగా ప్రింట్ ఇచ్చారు. సెకండ్ సైడ్ వచ్చేసి వైట్ పైన గ్రే కలర్తో జామెట్రికల్ ప్యాటర్న్లో ప్రింట్ అయితే వస్తుంది.
ఇదే ప్రింట్ ఫ్యాబ్రిక్ని 4 వైపులా పైపింగ్ కూడా యూజ్ చేశారు. క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఈ కంఫర్టర్ వస్తుందండి. ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్లో ఒక సైడ్ ఉంటుంది, రెండో సైడ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా డిజైన్ ఉంటుంది. కొంచెం జామెట్రికల్ ఫ్లోరల్ కలిసినట్టుగా ఉంటుంది. ఇదే ఫ్యాబ్రిక్తో 4 వైపులా పైపింగ్ కూడా వస్తుంది. నేవీ బ్లూ వైట్ కాంబినేషన్లో ఈ కంఫర్టర్ వస్తుందండి. వైట్ పైన ఇట్లా ఆకుల్లాగా ఈ డిజైన్ వచ్చింది ఒక సైడు, రెండో సైడ్ వచ్చేసి సేమ్ ఆకులు నేవీ బ్లూ పైన వైట్తో వస్తాయండి. వైట్ అంటే ఇది ఇందులో మిక్స్ అయిపోయి ఒక లైట్ గ్రే లాగా అట్లా అనిపిస్తుంది. అదే ఫ్యాబ్రిక్తో 4 వైపులా ఇదిగోండి 4 వైపులా పైపింగ్ ఉంటుంది. బందోబస్తు పైపింగ్ ఉంటుందండి. స్టిచ్చెస్ పోతాయనే భయమే అవసరం లేదు. నిస్సందేహంగా వాషింగ్ మెషిన్లో వాడి చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బోర్ కొట్టి మీరు తీసేయాల్సింది తప్ప ఇవి పాడవు. వైట్ విత్ బ్రౌన్ కాంబినేషన్లో ఈ కంఫర్టర్ వస్తుందండి. ఒకవైపు డిజైన్ ఈ విధంగా ఉంది, రెండో వైపు డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ అనమాట. వైట్ మీద బ్రౌన్తో ఈ సైడు, బ్రౌన్ మీద వైట్తో రెండో సైడు ఇలా వచ్చాయి. ఇదే క్లాత్తో మనకు 4 వైపులా పైపింగ్ వచ్చిందండి. ఇదిగోండి 4 సైడ్స్ ఉంటుంది పైపింగ్. చాలా గట్టిగా చాలా బందోబస్తుగా ఈ పైపింగ్ అయితే వస్తుంది. మల్టీ లేయర్స్ కదండి, ఈ లేయర్స్ అన్నిటిని కదలకుండా పట్టి ఉంచడానికి అంత బందోబస్తుగా పైపింగ్ చేస్తున్నారు. తర్వాత ఇక చలిని ఆపే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదండి, చాలా వెచ్చగా ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్న లేదు రేపు రాబోయే సీజన్ అంటే వర్షాకాలం చలికాలం వీటికి పర్ఫెక్ట్ ఆప్షను. ఇక ఏసీ వాడుతూ కప్పుకునే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చూశారు కదండి ఎలా ఉన్నాయి. నాకైతే ఫేవరెట్ కంఫర్టర్స్ ఇవి. నేను 11 సంవత్సరాల నుంచి మా ఇంట్లో యూజ్ చేస్తున్నాను. డిఫరెంట్ క్వాలిటీస్లో ఉంటూ ఉంటాయి ఇది హై క్వాలిటీ అండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. మరి మీకు కూడా నచ్చాయా, డిజైన్స్ నచ్చాయా? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.